లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తులపై ఈడీ మరోసారి అటాక్ చేసింది. మనీ లాండరింగ్, అప్పు ఎగవేత కేసుల్లో భారీ స్థాయిలో ఆస్తులను జప్తు చేసింది. కేసులు తేలే వరకు ఈ ప్రాపర్టీస్ పై ఎలాంటి వ్యాపార లావాదేవీలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. మరోవైపు మాల్యాకు ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బ్యాంకులకు 9,000 కోట్లకు పైగా బకాయి పడి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ సంస్థల అధిపతి విజయ్ మాల్యాపై యాక్షన్లోకి దిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మాల్యాకు చెందిన ఫామ్ హౌస్లు, లగ్జరీ ఫ్లాట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లు సీజ్ చేసింది. ముంబై, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లోని మాల్యా ఆస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్లో వాటి విలువ 6,600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తోంది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో మహారాష్ట్రలోని దాదాపు 200 కోట్ల రూపాయల మాల్యా ఫామ్ హౌస్ ఉంది. బెంగళూరులో 800 కోట్లు విలువైన మాల్, కింగ్ ఫిషర్ అపార్ట్మెంట్లను ఈడీ అటాచ్ చేసింది. యూబీఎల్, యుఎస్ఎల్లోని 3,000 కోట్ల విలువైన వాటాలు కూడా అటాచ్ చేసిన లిస్టులో ఉన్నాయి. రాజస్థాన్ మండ్వాలోని 25 కోట్ల విలువైన ఫామ్ హౌస్ ను కూడా సీజ్ చేసింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ 6,630 కోట్లని తెలిపింది. కొన్ని నెలల కిందట 1,411 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన ఈడీ ఓవరాల్ గా ఇప్పటి వరకు మొత్తం 8,041 కోట్లను అటాచ్ చేసింది. బాకీల రికవరీ కేసులో సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వేసిన పిటిషన్ను విచారించిన ముంబై కోర్టు విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పు చెల్లించని కారణంతో ఎస్బీఐ ఇచ్చిన కంప్లైంట్ తో సిబిఐ గత ఆగస్టులో కొత్త కేసు నమోదు చేసింది. తాజాగా మాల్యా విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. బ్యాంకుల అప్పులు ఎగవేసే వారిపై కఠిన చర్యలుంటాయని ఇప్పటికే తేల్చి చెప్పిన దర్యాప్తు సంస్థలు ఇప్పుడు యాక్షన్లోకి దిగాయి.